సర్వమంటే అంత, సర్వత్రా అంటే అన్ని చోట్ల, ఇక సమస్తం అంటే అన్ని. సర్వం తెలిసినవాడు, సర్వత్రా ఉండేవాడు, సమస్త శక్తులు కలిగినవాడు ఎవరు? భగవంతుడు. భగవంతుడు అంటే భక్తులను ఆశీర్వదించేవాడు, ఆదుకునేవాడు, అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు అందించేవాడు, పుణ్యఫలాలు సమకూర్చేవాడు. అయితే ద్వైత అద్వైత విశిష్టాద్వైతలు భగవంతుడు భక్తుల ఏకత్వ భిన్నత్వాల గురించి చెబుతాయి. అయితే భగవంతుడు భక్తుడు వైష్ణవ శైవ సర్వ సాంప్రదాయాల్లో దర్శనమిచ్చేవాడు మహాబలవంతుడు వజ్రకాయుడు అమిత వినమ్రశాలి అన్ని యుగాల్లో చిరంజీవిగా ఉండేవాడు ఎవరు? అరుణోదయ సూర్యుణ్ణి ఎర్రగా ఫలంగా భావించి మింగబోయినవాడు ఎవరు? ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడి వద్దే సమస్త విద్యలు నేర్చినవాడు ఎవరు? ఆదియుగంలో ఆదిదేవుడిగా నరసింహ రూపంలో నారసింహస్వామి దర్శనమిస్తే అనంతరం వానర నర రూపంలో భగవంతునికి భక్తుడిగా భక్తులకు భగవంతునిగా అమిత కీర్తి ప్రతిష్టలు పొందినటువంటి మహోన్నత మహాశక్తివంత మహత్తర మహిమాన్విత మహనీయుడు ఎవరు? ఈ ప్రశ్నలు పూర్తి కాకముందే అందరూ ఇచ్చే సమాధానం ఒకటే. ఆ సమాధానమే శుభాంశ సంభూత రామసేవాకగ్రగణ్య సూర్య శిష్య హనుమంతుడు. న భూతో న భవిష్యతి అనే సంస్కృత వాక్కు వినిపించింది అంటే అందులో హనుమకే ప్రథమ తాంబూలం అందుతుంది. బాలాంజనేయుడి సాహసగాథల నుండి రావణ యుద్ధ రచన చేసి లంకా సామ్రాజ్యాన్ని విజయం వరకు హనుమ చేసిన అన్ని కార్యాలు న భూతో న భవిష్యతే. ఇంద్రజిత్తో యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛిల్లి తెల్లవారులోపు సంజీవిని తేకపోతే ఇక లక్ష్మణుడి జీవితం తెల్లవారిపోతుందని వానర వైద్యుడు చెప్పినప్పుడు రాత్రికి రాత్రి సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చిన ఆంజనేయుడి మహోన్నత సాహస సమర్థవంత కార్యం ఎవరైనా ఆనాటి వర్తమాన కాలానికి ముందైనా భూతకాలంలో చేశారా?